హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే మనకి లెంతీ హ్యాండ్స్ తోటి ఇలా పఫ్ హ్యాండ్స్ అయితే ఇస్తున్నానండి. సింపుల్గా వచ్చేలాగా పెట్టమన్నారు. అయితే మనకి ఖర్చులు అనేవి పోగులు ఏవి బయటికి వెళ్ళకుండా మొత్తము నీట్గా స్టిచ్చింగ్ అయితే వస్తుంది. మన నార్మల్ హ్యాండ్ ఎలా కట్ చేస్తామో అలాగే కటింగ్ అయితే చేసుకోవాలి. కటింగ్లో ఎలాంటి తేడా లేదండి. హ్యాండ్ అయితే తర్వాత మనకి ఎక్స్ట్రా ఉండే పీస్ మాత్రము మనకి బార్డర్ ఎంత వచ్చిందో అంత కట్ చేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచు పెట్టుకొని తర్వాత మనకి కుచ్చులకు ఎంత ఉందో అంత సెలెక్ట్ చేసుకొని కట్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. అలాగే ఫ్రిల్స్ ఎంత పెట్టుకుంటామో అంత క్లాత్ అయితే ఎక్స్ట్రా ఉండేలాగా కటింగ్ చేసుకున్న తర్వాత ఇలా మనము ఓన్లీ మధ్యలో మాత్రమే ఇలా కుచ్చులు అనేవి వస్తాయండి. అలా సెట్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. నేను అటు 4 అయితే పెట్టాను. ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టేసేయాలి. ఇంకో సైడు మనం హ్యాండ్ జాయిన్ చేసే సైడ్ ఏమో ఫ్రిల్స్ అనేవి ఇలా దూరంగా అనుకుంటూ ఇలా సెట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ సైడ్ ఏమో మొత్తం దగ్గరికి రావాలన్నమాట. సెకండ్ సైడ్ ఏమో ఇలా దూరం అనుకుంటూ రావాలి. ఇంకో సైడ్ వచ్చేసరికి ఆపోజిట్ పెట్టాలన్నమాట. 4 కుచ్చులు అనేది ఒక సైడ్కి 4 కుచ్చులు అనేది ఆపోజిట్ సైడ్ వచ్చేలాగా పెట్టాలి. అలా పెడితేనే మనకి పఫ్ అనేది ఉబ్బినట్టుగా మంచిగా వస్తుందండి. అలాగే కొంచెం ఇలా సెట్ చేసుకుంటూ ఒకదాని పక్కన ఒకటి వచ్చేలాగా సెట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. మిగతాది మొత్తము నార్మల్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కటింగ్ చేసుకోవాలి. తర్వాత మనకి బార్డర్ అనేది వచ్చింది. ఇది మొత్తం బ్లౌజ్ పీస్లో సెల్ఫ్ కలర్ అనమాట. బార్డర్ అనేది ఇలా పెట్టుకున్న తర్వాత పైనుండి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇంకో స్టిచ్ కూడా వేసుకున్న తర్వాత మనం ఇలా మొత్తము పఫ్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసేసుకొని బార్డర్ అనేది చూసుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. మొత్తము ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి. మనకు హ్యాండ్ ఓపెన్ చేసినప్పుడు రివర్స్ చేసి చూపిస్తాను చూడండి. మొత్తం ఖర్చులు అనేవి ఏం లేకుండా నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇలా లోపల నుండి అయితే మొత్తం ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత పైన స్టిచెస్ ఏం రావు. లోపల కూడా ఎలాంటి పోగులు అనేవి బయటకు వెళ్ళకుండా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాండ్ అనేది ఎలా కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.